యాంగ్జైటీ ఈజ్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్. రైట్ రైట్. మీకు రేపు వర్క్ ఉంది, మీకు ఆ వర్క్ అవ్వాలి అని టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు అనుకున్న వర్క్స్ అన్నీ చేసేస్తారు. అల్టిమేట్గా మీకు వర్క్ అవుతుంది, దాని తర్వాత మీరు రిలాక్స్ అవుతారు. సో దట్ యాంగ్జైటీ ప్రొవోక్డ్ యూ టు డూ వర్క్, దాని తర్వాత యూ అచీవ్డ్. రైట్. అది చాలా బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. రైట్. మరి దేని కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా అదే టెన్షన్ పడ్డం. మీకు ఒక కేసు చెప్తాను, యాంగ్జైటీ డిజార్డర్ ఎలా ఉంటుందో. కారులో వెళ్తున్నా నాకు గుద్దుతే ఏమవుతుంది, అవతలోడు బైక్ నుంచి అడ్డం వస్తే ఏమవుతుంది, నా కారులో పెట్రోల్ అయిపోతే ఏమైపోతుంది, నా కార్ మధ్యలో బ్రేక్ డౌన్ అయితే ఏమవుతుంది, ఇంత లాంగ్ జర్నీ వెళ్తున్నా నాకు మధ్యలో పోలీసులు ఆపితే ఏమవుతుంది, దొంగలు వస్తే ఏమవుతుంది, నా దగ్గర అన్ని దోచేసుకుంటే ఎట్లా బతకాలి, వాళ్ళ ఆలోచనలు అన్నీ ఇవే ఉంటాయి. ఇంకా దానికి క్వశ్చన్ చేసుకుంటారు. వంట ఆమె ఇంట్లో కుక్ చేస్తుంది, ఈ కుకింగ్ మాడిపోతే ఏమైపోతుంది, సడన్గా సిలిండర్ అయిపోతే మా ఓనర్ ఏమంటాడు, కారం అయితే ఎక్కువ ఏమవుతుంది, ఉప్పు అయితే ఎక్కువ ఏమవుతుంది అనే టెన్షన్తోని వాళ్ళు అట్లే ఉంటారు అనమాట. నాకైతే యాంగ్జైటీ లేదు. యాంగ్జైటీ లేదు.